స్క్వింట్‌కి సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఉందా? ఏ టైప్ ఆఫ్ స్క్వింట్ ఉంది అని చూసి దాన్ని బట్టి మీకు సజెస్ట్ చేస్తారు. ఒకవేళ మీకు సర్జరీ అవసరం ఉంటే సర్జరీ అడ్వైస్ చేస్తారు. సర్జరీ లేకుండానే ట్రీట్ అవుతుంది అంటే అలాంటప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైస్ చేస్తారు. ఎలాంటి స్క్వింట్ ఉన్నా ఫస్ట్ మేము వాట్ వీ డూ ఇస్ గ్లాసెస్ పవర్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. అండ్ ఈ మధ్య కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీని ట్రీట్ చేయడానికి వీ ఆల్సో హ్యావ్ vision therapy. Your doctor will advise you which one is suitable for you and which one is not suitable for you. Hello everyone, I am Dr. Abdul Rashid, cataract, LASIK and squint surgeon. చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి స్క్వింట్కి సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఉందా, సర్జరీ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఎస్, సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు, బట్ బిఫోర్ ఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండ్ సర్జరీ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయో అవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కానీ దానికి ముందు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీ స్క్వింట్కి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉందో డాక్టర్ ఒకసారి చూసి దాన్ని మెజర్ చేసి ఏ టైప్ ఆఫ్ స్క్వింట్ ఉంది అని చూసి దాన్ని బట్టి మీకు సజెస్ట్ చేస్తారు. ఒకవేళ మీకు సర్జరీ అవసరం ఉంటే సర్జరీ అడ్వైస్ చేస్తారు. లేదు మీకు సర్జరీ లేకుండానే ట్రీట్ అవుతుంది అంటే అలాంటప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైస్ చేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే సర్జరీ అవసరం పడవచ్చు, బట్ దానికి ముందు ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్, ఈ నాన్ సర్జికల్ మెథడ్స్ అనేవి ట్రై చేస్తారు. ఆ ట్రై ఎందుకు చేస్తారంటే దెర్ ఈస్ సమ్ ఛాన్స్ దట్ యూ మైట్ నాట్ రిక్వైర్స్, తర్వాత సర్జరీ అవసరం పడకపోవచ్చు అని ఆ ఒక ఉద్దేశంతో ట్రై చేస్తారు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఆ సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నా కూడా దానికి ముందు ఇది చేస్తే సర్జికల్ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి అని చెప్పి ట్రై చేస్తారు. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతిసారి మీ స్క్వింట్కి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉంది, అది దానికి సర్జరీ లేకుండానే ట్రీట్మెంట్ చేయొచ్చా అన్న విషయం మీ డాక్టర్ విల్ డిసైడ్ అండ్ అడ్వైజ్ యూ అకార్డింగ్లీ. సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏవైతే డిస్కస్ చేస్తున్నానో అవి మీరు ఇంట్లో మీరంతటా మీరు అప్లై చేయకూడదు. ఇది ఒక అవగాహన కోసం నేను చేస్తున్న వీడియో. ఫైన్, సో లెట్ us స్టార్ట్. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్క్వింట్ అయినా ఎలాంటి స్క్వింట్ ఉన్నా ఫస్ట్ మేము వాట్ వీ డూ ఇస్ గ్లాసెస్ పవర్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాము. చాలాసార్లు ఆ గ్లాసెస్ పవర్ సరిగా వాడకపోవడం వల్ల స్క్వింట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్పెషల్లీ అకామిడేటివ్ ఈజోట్రోపియా, ఇది చిన్న పిల్లల్లో ఉంటుంది. ప్లస్ పవర్ చాలా హై ఉంటుంది. ఆ ప్లస్ పవర్ గ్లాసెస్ వాడకపోవడం వల్ల ఆ ప్లస్ పవర్ని ఓవర్కమ్ చేయడానికి, దాన్ని ఓవర్కమ్ చేసి ఫోకస్ చేయడానికి పిల్లలు ట్రై చేస్తే అలాంటప్పుడు ఐస్ దే కమ్ ఇన్సైడ్. దీన్ని మనం అకామిడేటివ్ ఈజోట్రోపియా అంటాం. దీనికి సింపుల్ ట్రీట్మెంట్ ఈజ్ టు గివ్ కంప్లీట్ సైక్లోప్లేజిక్ కరెక్షన్. అంటే డ్రాప్స్ వేసి మీ అబ్బాయికి ఎంతవరకు గ్లాసెస్ పవర్ వస్తుందో అంతవరకు కంప్లీట్ కరెక్షన్ ఇస్తే ఆ స్క్వింట్ అనేది ట్రీట్ అయిపోతుంది. ఇది ఎప్పటి వరకు వాడాలి అంటే అది ఎప్పటి వరకు అయితే ఆ ప్లస్ పవర్ ఉంటుందో, పిల్లలు ఏజ్ పెరిగే కొద్దీ ప్లస్ పవర్ చాలా వరకు తగ్గుతుంది. ఆ తగ్గినంత వరకు మీకు వాడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఒక ఐలో గ్లాసెస్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇంకో ఐలో గ్లాసెస్ పవర్ అసలు ఉండదు. సో స్పెషల్లీ పిల్లల్లో దే డోంట్ రియలైజ్ దిస్, వాళ్ళకి అర్థం కాదు. ఒక ఐతో బాగానే కనిపిస్తుంది అని చెప్పి ఆ ఐతో చూస్తూ ఉంటారు, ఇంకో ఐలో యాంబ్లయోపియా అంటే విజన్ తగ్గిపోయి ఆ కన్ను బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే స్క్వింట్ వస్తుంది, మెల్ల కన్ను వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఫస్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ టు గివ్ గ్లాసెస్ పవర్, గ్లాసెస్ కరెక్షన్ ఫర్ దట్ ఐ. ఆ గ్లాసెస్ పవర్ ఇచ్చినప్పుడు ఆ ఐ నుంచి కూడా బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంటే అలాంటప్పుడు కొన్నిసార్లు ఆటోమేటిక్గా స్క్వింట్ అనేది సెట్ అయిపోతుంది, అంటే ఐ స్ట్రేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. 100% గ్యారంటీ ఉండదు, బట్ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఇవి గ్లాసెస్తో కరెక్ట్ చేసే సిచ్యువేషన్స్. కొన్నిసార్లు ఏంటంటే మనకు కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ ఉంటుంది. అంటే మన ఐలో ఈ నేజల్ సైడ్ ఉన్న రెండు మసిల్స్, ఏ మసిల్స్ అయితే మన ఐని లోపలికి తీసుకొస్తాయో, కన్వర్జ్ చేయడానికి హెల్ప్ చేస్తాయో, మీడియల్ రెక్టస్ మసిల్స్, అండ్ ఓవరాల్ కన్వర్జెన్స్ మెకానిజం అనేది వీక్గా ఉన్నప్పుడు మనకు మెల్లకన్ను వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మెల్లకన్ను స్పెషల్లీ అప్పుడప్పుడు వస్తుంది, ఐడిఎస్ అంటాం దీన్ని. సో ఐడిఎస్ ఇంటర్మీడియట్ డైవర్జెన్స్, అందులో కూడా ఒక స్టేజ్ 1 to 2 ఉన్నప్పుడు కన్వర్జెన్స్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం. ఆ కన్వర్జెన్స్ ఎక్సర్సైజెస్తో ఈ మసిల్ టోన్, మీడియల్ రెక్టస్లో ఉన్న మసిల్ టోన్ అండ్ ఓవరాల్ కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ ఏదైతే ఉంటుందో ఆ కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. ఐడిఎస్ అయ్యే యాంప్లిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోయి ఈవెన్చువల్లీ ఆర్థోఫోరియా అంటే స్క్వింట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
బట్ దీనికి ఏంటంటే యూ హ్యావ్ టు ఫాలో అప్ విత్ యువర్ డాక్టర్. చాలాసార్లు ఏంటంటే కన్వర్జెన్స్ ఎక్సర్సైజెస్ చేశాక చాలామంది పేషెంట్స్కి తగ్గిపోతుంది, అప్పుడు వదిలేస్తారు, అప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఒకవేళ తగ్గినా కూడా యూ హ్యావ్ టు కీప్ ఫాలోయింగ్ అప్ విత్ ద డాక్టర్. సో దిస్ ఈజ్ వన్ మెకానిజం. అండ్ ఈ మధ్య కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీని ట్రీట్ చేయడానికి వీ ఆల్సో హ్యావ్ విజన్ థెరపీ. సో విజన్ థెరపీలో ఏంటంటే కన్వర్జెన్స్ ఎక్సర్సైజెస్ని చాలా సొఫిస్టికేటెడ్ వేలో చేపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఎక్సర్సైజ్ చేయడం అండ్ ఒక జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడంలో ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ ఉంటుంది ఒక నార్మల్ ఇంట్లో మీరు కన్వర్జెన్స్ ఎక్సర్సైజెస్ చేయడం అండ్ విజన్ థెరపీ చేయడం. విజన్ థెరపీ కూడా మీ ఇంట్లోనే చేపిస్తారు అండ్ దట్ ఈస్ అ సబ్స్క్రిప్షన్. మీరు కంప్యూటర్ ముందు కూర్చొని స్పెషల్ కొన్ని గ్లాసెస్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి ఫాలో చేస్తే దెన్ యువర్ కన్వర్జెన్స్ విల్ ఇంప్రూవ్ dramatically. This has been found, చాలా మందికి ఇది యూస్ఫుల్గా కూడా ఉంది. సో దీస్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్. సో ఇవి వీ హ్యావ్ డిస్కస్డ్ గ్లాసెస్, కన్వర్జెన్స్ ఎక్సర్సైజెస్ అండ్ ఆర్థోప్టిక్స్ అంటాం దాన్ని, అండ్ విజన్ థెరపీ. ఇన్ కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి దెర్ ఈస్ అనదర్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ సైనాప్టో4 అంటాం. సైనాప్టో4లో అది హాస్పిటల్లో ఉంటుంది. యూజువల్లీ ద పేషెంట్ హ్యాస్ టు కమ్ టు ద హాస్పిటల్. అందులో కన్వర్జెన్స్ ఎక్సర్సైజెస్ మేము ఇక్కడ చేపిస్తాం. That is also our convergence exercises are done under the supervision of the doctor or a trained orthoptician. So, appudu effect of convergence exercises is also very good. Idi pratisari cheyadam pratisari patient vachi cheyadam anedi convenient ga undakapochu. Anduke vision therapies have come into play and vision therapies are all doing excellent job. Then results kuda baagunnai and you can, if necessary, you can also try that. So, ఇవి different modalities of non-surgical treatment of squint. But again, your doctor will advise you which one is suitable for you and which one is not suitable for you. Sometimes, కొన్నిసార్లు non-surgical treatments ఇచ్చిన తర్వాత కూడా surgical treatment చేయాల్సిన అవసరం పడుతుంది. కొన్నిసార్లు సర్జికల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా పోస్ట్ ఆపరేటివ్ కేర్లో, పోస్ట్ ఆపరేటివ్ కోర్స్లో non-surgical treatment, కన్వర్జెన్స్ ఎక్సర్సైజెస్ కానీ సైనాప్టో4 ఎక్సర్సైజెస్ ఆర్ విజన్ థెరపీ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. I hope you have understood and found value out of it. Please share it with people who have squint and who might find it useful. Thank you.